నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మాలేగావ్ పేలుళ్ల కేసులో 17 సంవత్సరాల తర్వాత ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 7 నిందితులు నిర్దోషులు అంటూ కూడా సంచలన తీర్పు ఇచ్చింది. యాక్చువల్గా నిజానికి సంఘటన 2008లో జరిగింది, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ తీర్పు వచ్చింది. అయితే ఈ తీర్పు కూడా వివాదాస్పదంగా మారింది. దీని మీద కూడా రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అప్పట్లో సాఫ్రాన్ టెర్రర్ అనేటువంటి కొత్త ఒక పదాన్ని కూడా సృష్టించారు. అసలు ఈ కేసుకు సంబంధించి అసలు అప్పుడు ఏం జరిగింది, ఎందుకు వివాదాస్పదంగా మారుతోంది, ఈ అంశానికి సంబంధించి క్లుప్తంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇవాల్టి అన్ఫిల్టర్డ్ కార్యక్రమంలో. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు. నమస్తే. 17 సంవత్సరాల తర్వాత జస్టిస్ డిలేడ్ అనుకోవాలా? ఇన్ని సంవత్సరాల తర్వాత మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, అలాగే లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్, మరొక కొంతమందిని ఏమంటారు? 17 సంవత్సరాల తర్వాత ఈ తీర్పుని ఎలా చూస్తారు? జస్టిస్ డిలేడ్ అని కాదు, కానీ ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో సాక్ష్యాధారాలు ఎన్ని ఉన్నాయి అవన్నీ పరిణామం తీసుకున్న తర్వాత అవన్నీ విచారించి ఇవ్వాల్సిన జడ్జిమెంట్. చాలామంది 2-3 దాంట్లో విట్నెస్ని అందరినీ సెక్యూర్ చేయాలి, వాళ్ళందరూ కోర్టు ముందు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వాలి. కొన్ని వేల డాక్యుమెంట్స్ కోట్ చేసి ఉంటారు. 200 మంది సాక్షులను విచారించారు. 232 మంది సాక్షులు, ఇంకెక్కువే. ఓకే. తర్వాత దాదాపు చాలా డాక్యుమెంట్స్ సేకరించి ఉంటారు. సైంటిఫిక్ రిపోర్ట్స్ రావాలి, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ రాయాల్సి ఉంటాయి. ఇటువంటి డాక్యుమెంట్స్ అన్నీ సేకరించిన తర్వాత కోర్టు ముందు పెట్టి అవన్నీ చేయడము. రీసెంట్గా ప్రజ్ఞా ఠాకూర్ మరియు లెఫ్టినెంట్ కర్నల్ పురోహిత్ వాళ్ళ తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ చనిపోవడం, ఆ తర్వాత ఇంకో అడ్వకేట్ రావడం, దీనిపైన హైకోర్టు, సుప్రీంకోర్టులకు కూడా అనేక విషయాలపైన వెళ్ళడం. చాలా విషయాల్లో ఇవి ఈ రకంగా సుప్రీంకోర్టు అంటే కొన్ని విషయాల్లో ఇది అన్యాయం, ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఏ రోజైతే అక్యూజ్ సాటిస్ఫై గారో ఏదన్నా ఒక చిన్న విషయంలో కానీ దాని మీద హైకోర్టుకి వెళ్ళి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టు డైరెక్షన్ మీద మళ్ళీ విచారణ జరగడం, ఇదంతా జరగడం టైం పట్టింది, కానీ నిజం బయటకు వచ్చింది అని అంటూ ఎన్ఐఏకి టేకప్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చింది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ 7 కూడా మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కానీ మిగతా వీళ్ళందరినీ కూడా హిందూ ఉగ్రవాదం, సాఫ్రాన్ టెర్రర్ అనేటువంటి ఒక కొత్త పదాన్ని పుట్టించి ఆర్ఎస్ఎస్ని లేదా బీజేపీని లేకపోతే హిందువుల్ని బ్లేమ్ చేసేటువంటి ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. అసలు అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఈ మాట, ఈ టెర్మినాలజీ పుట్టుకొచ్చింది, సాఫ్రాన్ టెర్రర్, కాషాయ ఉగ్రవాదులు అని చెప్పి? 2008 సెప్టెంబర్ 29 రోజు ఏదైతే మాలేగావ్లో జరిగినటువంటి బ్లాస్ట్ ఏదైతుందో, ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసు అప్పుడు మొత్తం కేంద్రంలో కానీ అప్పుడు మహారాష్ట్రలో కానీ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఒక బ్లాస్ట్ జరిగింది, ఒక ఎల్ఎంఎల్ ఫ్రీడమ్ అనే బైక్కు ఫిట్ చేసినటువంటి ఐఈడిస్, ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోసివ్ డివైసెస్ పేలుడు వల్ల జరిగిన సంఘటన. అది 6 చనిపోయారు, 100 మంది చాలా మంది క్షతగాతులు అయ్యారు. సో ఆ ఎల్ఎంఎల్ ఫ్రీడమ్ అనే వెహికల్ ఒక చేసిస్ నంబర్ తోటి ఆ ఓనర్ని ట్రేస్ అవుట్ చేసాము. అటు ఓనర్ చూస్తే సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ అని, వాళ్లకు ఆ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైజెస్ సప్లై చేసినందుకు ఆర్మీ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నటువంటి లెఫ్టినెంట్ కర్నల్ పురోహిత్ దానికి సపోర్ట్ చేశాడని వీళ్ళ నవ భారత్ సంఘం అని ఒక ఉన్నది. అభినవ్ భారత్, నవ భారత్. ఐ డోంట్ అక్కడ ప్రజ్ఞా ఠాకూర్, పురోహిత్, రమేష్ ఉపాధ్యాయ, అజయ్ రహీర్కార్, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి, వీళ్ళు ప్రధాన నిందితులు. వీళ్ళందరికీ ఒక సంఘం ఉన్నది, ఆర్గనైజేషన్ ఉన్నది. ఓకే. అభినవ్ భారత్లో కూడా నవ భారత్ అని. ఓకే. సో ఇదంతా ఒక ఆర్గనైజేషన్ కింద వీరందరూ కలిసి దేశవ్యాప్తంగా ముస్లింలను టార్గెట్ చేసుకొని, ముస్లిం ప్రభావిత ప్రాంతాలను, ముస్లిం ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేసుకొని బాంబ్ బ్లాస్ట్లకు పాల్పడుతున్నారు అని చెప్పేసి కల్నల్ పురోహిత్ను ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో కూడా ఆయనను వన్ ఆఫ్ ద ఇరికించారు, అక్యూజ్డ్గా పెట్టారు. ఈ ఎక్స్ప్లోజివ్ సప్లై చేశాడని చెప్పేసి. సో ఈ రకంగా చేసి ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ. సంజోతా ఎక్స్ప్రెస్లో కూడా బాంబ్ బ్లాస్టులు చేశారు. ఇదంతా ఒక దేశవ్యాప్తంగా పెద్ద కాన్స్పిరసీ చేస్తున్నారు. ఇదంతా హిందువులు తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి ఎక్స్ట్రీమిస్టు యాక్టివిటీస్లో వెళ్తున్నారు. కాబట్టి ఇది ఒక టెర్రర్ ఆర్గనైజేషన్, ఇది హిందూ టెర్రర్ అని ఒక కొత్త పదాన్ని పుట్టించారు.
కాయిన్ చేశారు ఆ టర్మ్ని. కాయిన్ చేయడానికి అప్పటి హోంమంత్రి అయిన చిదంబరం, అప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి దిగ్విజయ్ సింగ్, అప్పుడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ, ఆయన నవయువకుడు 50 ఏళ్ళ నవయువకుడు అయినటువంటి రాహుల్ గాంధీ, వీళ్ళందరూ కలిసి దేశవ్యాప్తంగా హిందువులను టార్గెట్ చేసుకొని హిందూ సంస్థలను, హిందువులకు సపోర్ట్ చేసేటువంటి పార్టీస్ కానీ పొలిటికల్ ఐడియాలజీకి సపోర్ట్ చేసేటువంటి వాటిని అందరినీ టార్గెట్ చేయడానికి ఒక కొత్త టర్మ్ చేసి దేశవ్యాప్తంగా దాని మీద పెద్ద ఎత్తున ఈ రకంగా చర్చ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం. అనుకోకుండా 2000 అదే సంవత్సరం 26/11 ముంబై దాడుల్లో ఇనిషియల్గా అజ్మల్ కసాబ్ అరెస్ట్ కాకముందు చేతికి తాడుండే కలేవా, అవును, చేతికి అందరం కడుకుంటాం కదా రెడ్ కలర్ది. వాళ్ళు కరాచీ పోర్ట్ నుంచి వస్తూ మధ్యలో ఒక బోట్ను క్యాప్చర్ చేసుకొని అందులో ఉన్నటువంటి హిందువులను చంపేసి వాళ్ళ చేతికి ఉన్నటువంటి ఆ కలవాని సాఫ్రాన్ తీసుకొని వాళ్ళ చేతికి కట్టుకొని వచ్చి ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ఫోటోగ్రాఫ్లో అజ్మల్ కసాబు ఆ వెపన్ పట్టుకున్నటువంటి వెపన్కి ఇది కనిపిస్తుంది. కనిపించినప్పుడు అది కూడా హిందూసే. ఒక పుస్తకం కూడా, ఒక ఇన్వెస్టిగేషన్ మొత్తం 26/11 RSS కాన్స్పిరసీ అనే ఒక పుస్తకాన్ని కూడా రాసి దాన్ని విడుదల చేసిండు దిగ్విజయ్ సింగ్. కసాబ్ను గనక కసాబ్ అనే వ్యక్తి గనక లైవ్గా పట్టుకోకపోయి ఉంటే అది డెఫినెట్గా దాన్ని ఆర్ఎస్ఎస్ హిందూ టెర్రర్గా కాయిన్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇది హిందూ టెర్రరిజంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రయత్నంలో ఉండే. ఆ బుక్ రిలీజ్ అయిందా? బుక్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్లు దిగ్విజయ్ సింగ్ బుక్ రిలీజ్ చేశారు. 26/11 RSS కాన్స్పిరసీ అని. ఆ రోజు ఈ రకంగా ఈ హిందూ టెర్రర్ని తీసుకురావడం జరిగింది. తీరా ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత ఎప్పుడైతే ఈ LML ఫ్రీడమ్ అనే వెహికల్ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ పేరు మీద ఉండే అన్న విషయాన్ని ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తుంటే తర్వాత ఎట్లయితే సాక్ష్యాధారాలు తీసుకొస్తుంటే కోర్టు క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అసలు ఇక్కడ మీరు పంచనామా చేసినప్పుడు ఎక్కడ కూడా IEDs కల్నల్ పురోహిత్ ఇంట్లో దొరికినట్టు పంచనామాలు ఎక్కడ లేదు. అట్లాగే ఈ కేవలం సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ని నేరం ఒప్పించడానికి ఆమెకు చెప్పరాని విధాలుగా ఆమె పోలీస్ టార్చర్ చేశారు. దాంట్లో అప్పుడు ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి హెడ్గా హేమంత్ కర్కరే ఉండే. హేమంత్ కర్కరే అయితే 26/11లో చనిపోయారు. ఆయన ATS చీఫ్ ఉండే. ఆయన అంటే ఒక స్టేట్మెంట్లో తన తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సాధ్వి ప్రజ్ఞా గారు. దాంట్లో తనను విచక్షణ రహితంగా కొట్టడం, తనను కొన్ని రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా, అంటే ఫుడ్ లేదు నిద్రపోనీయకుండా ఉంచడం, కేవలం ఒప్పుకోమని మేమే చేసామని ఒప్పుకోవడానికి. ఒకసారి తను సాధ్వి అయినప్పటికీ తనను కూర్చోబెట్టి పాన్ వీడియోస్ చిత్రాలు చూయించడం, అంటే సైకలాజికల్గా, మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా తనను వేధించి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి తాను ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేయబోయేసరికి ఈ రకంగా IED ఫుట్ ప్రింట్స్ తయారు చేశారు. పలానా దగ్గర కొనుక్కున్నాడు, పలానా దగ్గర స్టోర్ చేశాడు, పలానా దగ్గర నుంచి పలానా దగ్గర దాన్ని అసెంబుల్ చేశారు, దానికి మొత్తం కల్నల్ పురోహిత్ ఇండ్లను వాడుకున్నారు అని చెప్పి ఒక ఫేక్ ఫుట్ ప్రింట్స్ తయారు చేశారు IEDs. ఓకే, కేవలం ఇరికించడానికి మాత్రమే. ఇంత పెద్ద కుట్ర. తర్వాత ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఆ LML ఫ్రీడమ్ అనే వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ మీద చేసిస్ నెంబర్ క్లియర్గా లేదు. ఒక ఫేక్ చేసిస్ నెంబర్ని క్రియేట్ చేసి ఆ చేసిస్ నెంబర్కి ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాన్ని సాధ్వి ప్రజ్ఞ అని చెప్పి చూపించే ప్రయత్నం చేశాం. ఇంత జరిగినా కానీ లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేస్తున్నటువంటి ఆర్మీ ఇంటెలిజెన్స్ లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేస్తున్నటువంటి కల్నల్ పురోహిత్ను అరెస్ట్ చేసినప్పటికీ ఆర్మీ ఆయన సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆయన మీద అంత నమ్మకం ఉండే ఆర్మీకి, ఆయన ఇంటిగ్రిటీ మీద, ఆయన దేశానికి వ్యతిరేకంగా పని చేయడు అని చాలా నమ్మకం ఆర్మీ దగ్గర ఉంది. కానీ ఆర్మీ పరిధిలో లేదుగా కేసు, ఆర్మీ పరిధిలో లేదు. ఆయనను
అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆర్మీ తనకు సపోర్ట్ చేసింది. యాక్చువల్గా ఒక ఆర్మీ ఆఫీసర్ కనుక అరెస్ట్ అయితే సిఆర్పిసి ప్రకారం కూడా ఆర్మీ యాక్ట్ ప్రకారం తనని ట్రై చేయాలి. కానీ ఆర్మీ యాక్ట్ ప్రకారం ట్రై చేయలేదు తనని. తను ఐపీసీ కింద సిఆర్పిసి కిందనే ట్రై చేశారు, కింద కోర్టులోనే చేశారు. తను అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఆర్మీ తనను ఆయనను మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకొని ఫుల్ ఆర్మీ ప్రొటెక్షన్ తోటి ఆయనకు ప్రతి ఎక్కడ కోర్టులో ఆయనకు ప్రజెన్స్ ఉంటే అక్కడికి మొత్తం ఆర్మీ ఫుల్ ప్రొటెక్షన్ తోటి ఆయనను కోర్టులో హాజరుపరిచి ఆయనను గౌరవంగా ఆయన రిటైర్మెంట్ చేసింది. ఆయన మీద ఒక్క రిమార్క్ లేకుండా గౌరవంగా రిటైర్ చేసింది. ఇప్పటికి కూడా కల్నల్ పురోహిత్కి ఆర్మీ ఫుల్ సెక్యూరిటీ ఇస్తుంది. అంటే అది ఇంటగ్రిటీ, ఆయన ఇంటిగ్రిటీ నమ్ముతుంది ఆర్మీ కాబట్టి. ఇవన్నీ ఫేక్ అలిగేషన్స్ అని ఆర్మీ ఎప్పుడు చెప్పకున్నా కానీ ఆర్మీకి తెలుసు విషయం. దాని తర్వాత సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ గారికి ఈ రకంగా అనేకమైన చిత్రహింస వల్ల ఆమెకు లంగ్స్ డ్యామేజ్ అయిన తర్వాత క్యాన్సర్ రావడం. వీళ్ళందరినీ ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టారు సుమారు? దాదాపు వాళ్ళని ఒక 2019 ఎలక్షన్స్ ముందు వీళ్ళను కొంతమందిని ఎవిడెన్సెస్ లేవని చెప్పి డిశ్చార్జ్ చేసేసారు. తర్వాత మెడికల్ గ్రౌండ్స్ మీద సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ని రిలీజ్ చేశారు. తర్వాత ఆర్మీ కల్నల్ని కూడా రిలీజ్ చేసేసారు. ఓకే, చేసిన తర్వాతనే తను 2019 ఎలక్షన్స్లో దిగ్విజయ్ సింగ్ మీద భూపాల్ మీద కంటెస్ట్ చేయడం జరిగింది సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్. ఓకే. అయితే ఈ మధ్యనే రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడారు, అలాగే లోక్సభలో మోదీ గారు కూడా మాట్లాడారు. హిందువులు ఉగ్రవాదులు కాదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పి మాట్లాడారు. అయితే రాహుల్ గాంధీ గారు మాత్రం మన దేశంలో కానీ లేకపోతే అమెరికా వెళ్ళినప్పుడు కానీ మాకు లష్కరే తోయిబా కంటే ఉగ్రవాద సంస్థ కంటే ఉగ్రవాదుల కంటే కూడా పెద్ద ప్రమాదం మాకు ఈ సాఫ్రాన్ టెర్రరిస్టులు, ఇందాక మీరు అన్నారు కదా హిందూ ఉగ్రవాదులు అనేటువంటి పదం వాడి వీళ్ళ నుంచి మాకు ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పి, అంటే లష్కరే తోయిబా టెర్రరిస్టుల కంటే కూడా వీళ్ళే ఎక్కువ ప్రమాదకరం అని చెప్పి మాట్లాడడం అనేది దేనికి? ఇది అంటే కేవలము ఒక పార్టీని వ్యతిరేకించడం కోసమో, ఒక పార్టీని డీగ్రేడ్ చేయడం కోసమో, ఒక వ్యక్తిని డీగ్రేడ్ చేయడం కోసం దేశాన్ని పనంగా పెడుతున్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఒక పొలిటికల్ పార్టీని ఐడియాలజికల్గా కమిటెడ్ ఉన్న ఒక పొలిటికల్ పార్టీని డిఫర్ చేయొచ్చు, అది వేరే. డిఫర్ చేయడం ఒక ఎత్తు, అంతేగాని దాన్ని డిఫర్ చేయడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి ఐడియాలజీ, వాళ్ళు అనుకున్నటువంటి సంస్థలు, వాళ్ళు అనుకున్నటువంటి దానికి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు భారత్ మాతాకి జై అంటుంది భారతీయ జనతా పార్టీ అంటే మేము భారతీయ జనతాకి జై అనం, ఎందుకంటే బీజేపీ అంటుంది కాబట్టి బీజేపీ అంటుంది కాబట్టి. భారతదేశము ప్రపంచంలో 4వ 3వ బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అంటే కాదు అంటాం. మమతా బెనర్జీ రాహుల్ గాంధీ ట్రంప్ చెప్పాడు కాబట్టి ఇండియన్ ఎకనామీ డెడ్ అని చెప్పాడు. మరి డెడ్ అంటే మరి 11వ ప్లేస్ నుంచో 10వ ప్లేస్ నుంచి ఈరోజు ఫోర్త్ యాక్సెప్ట్ చేయమండి. మేము మాకు అపోజిషన్ పార్టీ నిజం చెప్పినా మేము నిజాన్ని నిజంగా ఒప్పుకోము. ఇతను వేరే ప్లానెట్లో ఉండాలి అలాంటప్పుడు. సో ఆ రకమైనటువంటి ఐడియాలజీతో నడుస్తున్నారు. ఈరోజు హిందూ టెర్రర్ అని అంటే నిజంగా హిందూ టెర్రర్ అయిన ఉంటే ఈ దేశంలో ఇన్ని చర్చీలు, ఇన్ని మస్జిద్లు ఉండేవి కావు కదా. ఈ దేశంలో హిందువుల మీద ఇన్ని దాడులు జరిగేవి కావు కదా. మీరు చూస్తున్నారు, హిందువు నిజంగా టెర్రర్ అయితే గోధరాలో ట్రైన్ తగలబడేదా? హిందూ నిజంగా టెర్రరిస్ట్ అయితే అమర్నాథ్ యాత్ర మీద దాడులు జరిగేవా? హిందూ నిజంగా టెర్రరిస్ట్ అయితే శబరిమలలో హిందువులకు అందరికీ అనుమతి ఉండాలి, మెన్స్ట్రువల్ పీరియడ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అనుమతించాలి అని చెప్పేసి ఎప్పుడైతే పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరిగి కోర్టుకు వెళ్ళిందో వాళ్ళందరూ ఇంకా బతికే ఉండారా? నిజంగా టెర్రరిస్ట్ అయితే చెప్పండి. కేవలం సటానిక్ వర్సెస్ అని సల్మాన్ రష్దీ సటానిక్ వర్సెస్ అని ఒక పుస్తకం రాశాడు. అది రాసి ఒక 15-16 సంవత్సరాల తర్వాత లండన్ నుంచి ఆయన యుఎస్కి వెళ్తే 16 సంవత్సరాల పాటు వెయిట్ చేసి యుఎస్లో ఆయన మీద దాడి చేశారు. 16 years ఒక పుస్తకం రాసినందుకు. తస్లిమా నస్రీన్ లజ్జా అని ఒక పుస్తకం రాసింది. లజ్జా అని ఒక పుస్తకం రాస్తే బంగ్లాదేశీ రచయిత్రి ఆమెను బంగ్లాదేశ్ నుంచి ప్రాణభిక్షతోటి భారతదేశానికి వస్తే భారతదేశంలో ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేస్తుంటే ఈ
కొంతమంది అనుకునేటువంటి శాంతి కామకులకు సపోర్ట్ చేసేటువంటి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఒక మహిళ మీద దాడి చేశారు. ఆమె ఈరోజు ఎక్కడో ముంబైలోనో ఢిల్లీలోనో అన్డిస్క్లోజ్డ్ ప్లేస్లో ఉన్నది. ఇక్కడ ఉందో ఢిల్లీ మరి తెలియదు, లండన్లోనో తెలియదు. అటువంటి దాడులు చేస్తారు అంటే అంత అసహనం. ఖురాన్లో రాసున్నది ఈ రకంగా అని చెప్పేసి మన సల్మాన్ రష్దీ నుపుర్ శర్మ ఒక డిబేట్లో కౌంటర్ అగైనెస్ట్ కౌంటర్ చేస్తున్న టైంలో ఖురాన్లో ఈ రకంగా రాసినది అని చెప్పేసి ఒక మాట అన్నందుకు ఆమె మీద డెత్ థ్రెట్స్ వచ్చినాయి, రేప్ థ్రెట్స్ వచ్చినాయి. ఆమెను ఈరోజు ప్రొటెక్షన్ ఉన్నది. అట్లాంటిదే రామాయణ వృషవృక్షం అని చెప్పి ఒక పుస్తకం రాసింది. ఆమె పేరు వస్తుంది నాకు, ఐఎమ్ నాట్ అనేబుల్ టు గెట్ దట్ నేమ్. రామాయణం వృషవృక్షం అని రాసింది పుస్తకం. ఆమె ఇంకా బతికే ఉంది, ఎవరు చంపలేదు. ఈ హిందూ టెర్రర్ అయిన ఉంటే ఈ దేశంలో ఇంత వేగంగా ముస్లింలు కానీ వాళ్ళ జనాభా పెంచుకోలేరు, వాళ్ళ ప్రాబల్యాలు పెంచుకోలేరు, పొలిటికల్గా వాళ్ళు పెంచుకోలేరు. ఎందుకంటే హిందూ టెర్రరిస్ట్ కాదు కాబట్టి పాకిస్తాన్లో అంతరించిపోతుండు, ఆఫ్ఘనిస్తాన్లో అంతరించిపోతుండు, బంగ్లాదేశ్లో అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాడు. అంతే కదా. కాబట్టి హిందూ టెర్రరిస్ట్ అనే కన్నా హిందూ విక్టిమ్ అయ్యండి ప్రతిసారి. యాక్చువల్గా ఇక మనం చూస్తామంటే ఈ దేశంలో ఫస్ట్ టెర్రరిస్ట్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ దేశాన్ని వచ్చి ఈ దేశం మీద దాడి చేసి ఇక్కడ లూటీ చేసి డబ్బులు తీసుకుపోవడం, అనేక రకమైనటువంటి అరాచకాలు చేశారు. కానీ అవి ఎక్కడ కూడా పుస్తకాల్లో లేవు కాబట్టి అది జనాల్లోకి రాలేదు. ఇప్పుడు వస్తున్నాయి. రీసెంట్ ఎగ్జాంపుల్ కరుణాసాగర్ గారు చివరిగా మనకి ప్రస్తుతం అంటే యాంటీ హిందూ మైండ్ సెట్ అనేది ఈ పార్టీకి డిఎన్ఏలోనే ఉందా అని అనుమానించడానికి రీసెంట్ ఎగ్జాంపుల్, పహల్గామ్లో 26 మంది చనిపోయారు. వాళ్ళు భారతీయులు అన్నారు, ఒక భారతీయులే కరెక్ట్. కానీ చనిపోయిన వాళ్ళందరూ ఎవరు హిందువులు కాదా? దీన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. అండ్ ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఒక 2 నన్స్ని అరెస్ట్ చేశారు. కన్వర్షను, కిడ్నాపింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఛార్జెస్ మీద 2 నన్స్ని అరెస్ట్ చేశారు. ఆ అరెస్టుని నిరసిస్తూ ప్రియాంక గాంధీ గారు, కొంతమంది యూడీఎఫ్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని నిరసన చేస్తున్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా వాళ్ళు క్యాథలిక్ నన్స్, ఇక్కడ రిలీజన్ హైలైట్ చేస్తారు. అంటే హిందువులు బాధితులైతేనేమో జనరలైజ్ చేసి మాట్లాడతారు, అక్కడ రిలీజన్ హైలైట్ కాదు. వేరే ఇతర మతాల వాళ్ళు బాధితులైనప్పుడు అక్కడేమో మతాన్ని హైలైట్ చేసి మాట్లాడతారు. ఇది కాదా యాంటీ హిందూ మైండ్ సెట్టే ఉందా, డిఎన్ఏలోనే ఉందా అనిపిస్తుంది. ఏం చెప్తారు? ఏంటంటే కేవలం ఓటు బ్యాంక్ కోసం ఒక మతస్థులను మనోభావాలను కించపరచొద్దు. ఒకవేళ వాళ్ళు నిజంగా ఏదైనా హింసకు పాల్పడ్డా దాన్ని వైట్ వాష్ చేయడం పనిగా పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ వారు. మీరు పహల్గామ్లో అంతెందుకంటే చిదంబరమే స్టేట్మెంట్ ఇచ్చారు. పహల్గామ్లో దాడి చేసిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అంటాడు. అన్నీ దొరికాయి. పాకిస్తాన్ వాళ్ళని చెప్పి మనకు ఆధారాలు దొరికినాయి, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసాము, వాళ్ళు ఎక్కడి నుంచి లాంచ్ అయ్యారో లాంచ్ ప్యాడ్స్ తెలిసినాయి. మనం ఆపరేషన్ సింధూర్ మీద అటాక్ చేసాము. అటాక్ చేస్తే మనవన్నీ కూలిపోయావు అడుగుతున్నారు కానీ వాళ్ళవన్నీ ధ్వంసం చేశారని అడుగుతలేరు. అది వాళ్ళ యొక్క దేశభక్తి. అంటే కేవలం పవర్ కోసం ఎంతకైనా దిగజారుతాం, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఎంత దూరమైనా దిగజారుతాం అనేటువంటి మనస్తత్వంలో ఉన్నవారు. ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటన ఏంటి అంటే మతం మార్పిడి పేరు మీద హ్యూమన్ ట్రాఫిక్ చేసినటువంటి కేథలిక్ నర్స్ 2 ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ అన్నటువంటి ఒక బజరంగ్ దళ్ సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు కూడా వెళ్ళి పట్టుకోలేదు, రైల్వే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైల్వే పోలీసు వాళ్ళు చెకింగ్లో ట్రేస్ అవుట్ అయ్యేసరికి వాళ్ళు ఎంబడున్నటువంటి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, వీళ్ళు ట్రాఫికింగ్ చేస్తున్నారని అనుమానంతో అరెస్ట్ చేసి లోకల్ పోలీసుకి ఇచ్చారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే వీళ్ళు మత మార్పిడి పేరు మీద హ్యూమన్ని ట్రాఫిక్ చేస్తున్నారన్న ఒక కేసులో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేశారు. దీనికి
ఇది ఒక కేసుగా చూడాలి. హ్యూమన్ ట్రాఫికింగ్ ఎవరు చేసినా హ్యూమన్ ట్రాఫికింగే. అది కేథలిక్ నన్స్ చేసినా అని ఎవరు చేసినా మొన్న మన లక్నోలో దొరికినటువంటి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మత మార్పిడి చేస్తున్నట్టు ఎవరు చేసినా అని మత మార్పిడి కదా. దాని ఒక అఫెన్స్గా చూడాలి, ఒక అక్యూజ్గా చూడాలి. కానీ అక్యూజ్డ్ ముస్లిం అయితే వాడిని ఇండియన్ అంటాము, అక్యూజ్డ్ హిందూ అయితే వాడిని హిందూ అంటాం అని చెప్పడం అనేది డ్యూయల్ స్టాండర్డ్స్ ఉండాలి. ఇది దేశం ఇంతకుముందు అంటే అంత అవగాహన లేకుండే, కేవలం రేడియోలో మాత్రం వచ్చేదే న్యూస్ అనుకునేది, టీవీలో వచ్చేదే న్యూస్ అనుకునేది. ఇప్పుడు అనేక మాధ్యమాలు వచ్చినాయి, అనేక రకమైనటువంటి, ఇప్పుడు మీ నేషనలిస్ట్ హబ్ లాంటి ఛానలే ఉంది, నిజంలాగా ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిజాలు తెలిసిన తర్వాత ప్రజలు డెఫినెట్గా డెసిషన్ తీసుకుంటున్నారు. కాబట్టే 3 టర్మ్స్గా మొత్తం దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ ఈరోజు 3 రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది. అది రియలైజ్ అయితే బాగుంటుంది. బట్ స్టిల్ వాళ్ళు అదే మైండ్ సెట్తో ఉన్నట్టుగానే కనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఈ రోజు లేదు, ఈ భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ లీడ్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎన్డీఏ లీడ్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేటువంటి కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షం ఎప్పుడు ఉండాలి. అది కాంగ్రెసే ఉండాలి అంటున్నాను. ప్రతిపక్షం ఉండాలి కానీ అది కాంగ్రెసే ఉండాలి అంటున్నాను, ఎప్పటికీ ప్రతిపక్షంగా అంటున్నాను. అది వేరే మాట. సో బీజేపీ పని సులువు అవుతుంది, ఎందుకంటే తెలిసిన అపోనెంట్ ఉన్నప్పుడు ఓడించడం ఈజీ అంటారు. సో బలాబలాలు అనేది అంచనా వేయడం, మళ్ళీ కొత్త ప్రత్యర్థి వస్తే వాళ్ళని ఎదుర్కోవడం ఎలా, కొత్త ప్రణాళికలు రచించాలి. కాబట్టి అంటే నేను అనేది ఏంటంటే నేను ఒక జనరల్గా ఒక విషయం చెప్తున్నాను. దేశం మొత్తానికి అర్థమవుతుంది ఏం జరిగిందో. పహల్గామ్తో దేశం మొత్తం కూడా ఆగ్రహవేశాలతోటి ఊగిపోయింది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇండియన్సే. ఇండియా అది మా భారతదేశంలో భూభాగం అని చెప్పి కాశ్మీర్కి వచ్చారు. అక్కడ ముస్లిమ్సే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి బగ్గీలు నడిపే వాళ్ళు కానీ, మీరు ఏదైనా ఇక్కడ చేసే ఉద్యోగం అంతా ముస్లిమ్స్. వాళ్ళు ఇండియన్స్ అనే నమ్మకంతో, వాళ్ళందరూ మనవాళ్ళే అనే నమ్మకంతో అక్కడ టూరిస్టులుగా వెళ్ళారు. వాళ్ళకి డబ్బులు వెచ్చించారు, అక్కడ ఎంజాయ్ చేద్దామని, అక్కడ ఆహ్లాదంగా ఉందామని ఫ్యామిలీస్తో వెళ్తే, మీరు వచ్చి ఒక్కొక్కరిని ఐడెంటిటీ అడిగి మతం అడిగి కల్మా చదవమని చెప్పి, మతం అడిగి చదవలేని వాళ్ళు, చెప్పలేని వాళ్ళ పాయింట్లు విప్పి చూసి కాల్చి చంపిర్రంటే అది టెర్రరిస్ట్ దాడా కాదా అనేది కాంగ్రెస్ వాళ్ళు తమను ప్రశ్నించుకోవాలి. కానీ వాళ్ళకి తెలుసు నిజం, కానీ నిజం చెప్పేంత ధైర్యం లేదు. రాజకీయ ఉనికి, పొలిటికల్ మైలేజ్, తమ అస్తిత్వం ఎక్కడ పోతుందో ఒక భయం. ఇజ్రాయెల్కి మనకున్న తేడా ఏంటంటే, ఇజ్రాయెల్ బయటనే శత్రువులు ఉంటారు, మన దేశంలో లోపటే ఉంది. ఇజ్రాయెల్ యుద్ధం వచ్చిందంటే అపోజిషను పవర్లో ఉన్న పొలిటికల్ పార్టీ కలిసిపోతాయి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, మనకు బయట ఇంట్లో మొత్తం శత్రువులే. యుద్ధం వస్తే మనం బయట వాళ్ళతో కొట్టడమే కాదు, ఇక్కడ ఉన్న అపోజిషన్ పార్టీకి నిజం చెప్పాలి. అఖిలేష్ యాదవ్ ఏమంటాడు, టైమింగ్ కరెక్ట్ కాదంటాడు. ఇంకెప్పుడు టైం చేయాలి? ముహూర్తం చూసుకొని కొడతారా, ఉగ్రవాదం చెప్తారా? ఇది సెన్స్లెస్ క్వశ్చన్. అది సెన్స్లో ఉన్నారు మా దగ్గర. అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనము, అందుకే బిపిన్ రావత్ చనిపోయారు పాపం. ఆయన 2.5 అని చెప్పాడు. ఇప్పుడు 2.5 కాస్త 3.5 అయ్యేటట్టుంది. ఎందుకంటే అయింది కూడా, నాట్ ఓన్లీ 2.5, చైనా పాకిస్తానే కాదు, బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు యాడ్ అయింది కాబట్టి 3.5 ఇది. ఎనీహౌ, ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది సాగర్ గారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో కొంతమందికైనా ఈ కుట్రలు, ఈ కాన్స్పిరసీలు తెలుస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మరి మాలేగావ్ పేలుడుకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు ఏ కోణంలో చూస్తారు? అలాగే గత ప్రభుత్వాలు కుట్ర చేశాయా, నిజంగా అమాయకుల్ని హిందూ ఉగ్రవాదులు అంటూ చిత్రీకరించాయా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారు కూడా తప్పకుండా మీరు మా కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.